అలా కొన్ని వందల కోట్లు బెట్టింగ్ జరుగుతూ ఉంటది. ఒక్క భీమవరంలోనే 500, 600 కోట్ల రూపాయలు బెట్టింగ్స్ జరుగుతాయంటే మీరు నమ్ముతారా? దీనికి దేశం నుంచి నలుమూలల నుంచి వస్తారంట. అంటే బొంబాయి, కర్ణాటక, బెంగుళూరు, కేరళ, తమిళనాడులోంచి కూడా వచ్చి అక్కడ బెట్టింగ్స్ నిర్వహిస్తారు. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థకు కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. రాజకీయ ఒత్తిళ్ళుంటాయి. దానివల్ల ఏమిటంటే చివరి దశలో ఆ 4 రోజులు కూడా పోలీసులు ఆ దరిదాపులకు కానీ, ఆ ప్రాంతానికి గానీ రాకుండా ఆగిపోతారు. దీని వెనకాల రాజకీయ శక్తులున్నాయి. రాజకీయానికి సంబంధించిన పెద్దలున్నారు. వీళ్ళని అదుపులో పెట్టలేమా? ఇది అదుపులో పెట్టాలి అనేసి ఇప్పుడున్న గవర్నమెంట్లు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకోవాలి. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ముందుంటారు. పవన్ కళ్యాణ్ గారు దీనికి వ్యతిరేకం తెలుపుతూ కూడా ఈ సంవత్సరం అంటే 2025లో కూడా ఆయన ఒక డీఎస్‌పీని ట్రాన్స్‌ఫర్ చేశారు అంటే అది పెద్ద చర్చానీయాంశమైన విషయం అయింది.